హాయ్ గాయ్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు కానీ నేను నిజం చెప్తున్నా, డ్రాగన్ గ్లింప్స్ మాత్రం అదే రొటీన్ రొట్ట పరమ చెత్తగా ఉంది. నాకైతే 1% నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదో రివ్యూ చెప్పే ముందు ఫస్ట్ మన జూనియర్ ఎన్టీఆర్కి హ్యాపీ బర్త్డే టు యూ. ప్రశాంత్ నీరు మాత్రం ఏమీ మారలేదండి. ఆ టీజర్ వచ్చేసి 4.5 నిమిషాలు ఉంటే అందులో జస్ట్ ఎన్టీఆర్ మాత్రం 30 సెకండ్స్ కూడా కనపడలేదు. ఇక ప్రశాంత్ నీరు నువ్వు అసలు మారవా? 4 నిమిషాల వరకు ఏదో పనికమల్ల చెత్త చెప్పుకుంటా సాగదీసావు. ఎన్ని దేశాలట పూలట ఎన్ని ఎందుకు పనికమన్నది? ఆ గేట్లు ఈ గేట్లు అని మళ్ళీ అయ్యే గన్నులు, అయ్యే డార్క్ మోడు, అయ్యే బాంబులు. బీజిఎంకి వస్తే మళ్ళీ యాస్టీజ్ ఏంటంటే సలార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందా అలాగే అనిపించింది. బీజిఎం బాగుంది. అలాగే మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ మొత్తం రగ్గడు మాసు లుక్లో ఉన్నారు. 4.5 నిమిషాల్లో 4 నిమిషాల వరకు ఏదేదో చెప్పుకుంటా విసిగించమెందుకు? 2 సంవత్సరాల ఎన్టీఆర్ కనబడతాడంటే కనీసం ఇప్పుడు డ్రాగన్ అన్నప్పుడు అంత రఫ్ లుక్ 2 ఫైట్ షాట్లు ఏదో ఉండాలి కదా. అది ఏమీ లేకుండా ఆ ఎంట్రింగ్ సీన్ మాత్రం ఒక గుట్ట మీద కనబడతాడు ఎన్టీఆర్. ఇందులో మంచి శవాల దెబ్బల మీద నిల్చొని ఉంటాడు, అదొక షాట్ బాగుంటుంది. లాస్ట్లో కూడా వితౌట్ షర్ట్లు అదొక షాట్ బాగుంటుంది. మిగతాదంతా ఏదోదో పురాణాలు చెప్పుకుంటూ వచ్చి అదంతా ఎవరికి కావాలయ్యా? నీకు నచ్చితే నీకు అర్థమైతే అవతోడికి అర్థం కావద్దు జనాలకి. నీ ప్రతి సినిమా ఇలాగ చెత్త రొటీన్గా ఉంటాయంటే వాళ్ళ పనికమ్మల స్టోరీలు ఎందుకు ఎంత? డ్రాగన్ అంటే అంత పవర్ఫుల్ టైటిల్ పెట్టినప్పుడు 2 ఫైట్ సీన్లు చూంచారు కదా, ఒక్కడు చూంచకుండా ఏంది అదంతా అదే రొటీన్ రొట్ట. నాకైతే నిజంగా నచ్చలేదు ఫ్రెండ్స్. మీరు తిట్టుకున్నా పర్లేదు, కానీ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ డ్యాన్స్లు కానీ అతని యాక్టింగ్ కానీ ఎన్టీఆర్ తలదన్నేవాడే లేడు. కొత్త దానం అయితే ఏమీ కనపడలేదు. నేను చెప్పింది మీకు నిజంగా నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కొంచెం సపోర్ట్. ఓకేనా? లవ్ యు ఆల్. జై ఎన్టీఆర్.